పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం మాచల మండలంలోని వేయించేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు మనం ఇప్పుడు వేయించేసి ఉన్నాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం రథం తయారీ చేసిన జమీందారు గారి వారసులు గారు మనతో ఇప్పుడు మాట్లాడతారు. నా పేరు కంచనపల్లి జగన్నాథ్ చక్రధారి. ఈ రథము మా ముత్తాత గారు కంచనపల్లి నారాయణరావు పంతులు గారు 1880వ సంవత్సరంలో 60 అడుగుల ఎత్తు గల రథాన్ని చేయించారు. అప్పట్లో దీనికి 10,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ రథానికి 6 చక్రాలు, 4 గుర్రాలు, 4 సింహాలు, 4 ద్వారపాలకులు, మొత్తం 12 బొమ్మలు ఉండేలా తయారు చేశారు. అప్పుడు ఈ రథ తయారు చేయడానికి ఆయన ఒక అడవిలో కొన్ని చెట్లు కొట్టించి తయారు చేసినప్పుడు బ్రిటిష్ వారు ఆయనకి శిక్ష విధించారు. అయితే బ్రిటిష్ వాళ్ళ జడ్జికి ఆయన కల్లో కనిపించి ఇది నా కోసం చేయించిన రథము అని ఆయనకి చెప్పి అతన్ని కొట్టినట్టుగా అతని ఒంటి మీద వాతలు తేలటంతో ఆయన మరుసటి రోజు ఆ కేసు కొట్టేశారు. జనాలందరూ అక్కడ నర్సరావుపేట కోర్టు నుంచి ఆయన ఊరేగింపుగా తీసుకొచ్చారని పూర్వీకులు చెప్తూ ఉంటారు. అప్పటి నుంచి ఆయన తదనంతరం మా తాతగారు కంచనపల్లి జగన్నాథరావు గారు, ఆ తర్వాత మా నాన్నగారు కంచనపల్లి లక్ష్మీ చెన్నకేశ్వరరావు గారు, ఆయన తర్వాత నేను, మా కుటుంబ సభ్యులు ఈ రథం ముందు పూర్ణాహుతి ఇవి చేయటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రిందట ఈ రథానికి తాత్కాలిక మరమ్మతుల నిమిత్తం మా నాన్నగారు స్వఖర్చులతో దీనికి రిపేర్లు అవి చేయించారు. ఆ రిపేర్ల వల్ల ఇప్పుడు మళ్ళీ రథానికి పూర్ణ వైభవం వచ్చింది. అంతకుముందు కాస్త రిపేర్ల వల్ల కాస్త ఇది శిథిలావస్థలాగా ఉందని ఆయన రిపేర్లు చేయటం జరిగింది. స్వామివారి ఆశీస్సులు మాకు ఎల్లవెల్ల మా కుటుంబం మీద, మా వంశం మీద ఉంటూ వస్తున్నాయి. రానున్న భవిష్యత్ కాలంలో కూడా స్వామివారి సేవలో మేము ఇదే విధంగా తరించాలని, తర్వాత మాచర్ల పట్టణ వాసులకు కూడా స్వామివారి అండ ఎల్లవేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. జై చెన్నకేశవ. నా పేరు శ్రీనివాసరావు అండి. మా సతీమణి ఆమె కాంచనపల్లి. వాళ్ళ తాతగారి కాలంలో, ముత్తాత గారి కాలంలో ఈ రథం తయారు చేయించారు. వారు అప్పుడు ధర్మకర్తగా ఉండేవారు. వారి వంశాచారం వంశానుగతంగా వాళ్ళే ఇప్పుడు ఈ రథం దగ్గర ఈ రథోత్సవాలు విజయిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళ 4-5 ఆయన కూర్చొని పీటల మీద కూర్చొని చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి జగన్నాథ చక్రధారి ఇప్పుడు ప్రజెంట్ ఆయన చేస్తున్నారు. వారి సతీమణి మా అన్నయ్య కూతురు. వారు ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కానీ ఇక్కడికి వచ్చి తమ సొంత ఖర్చులతోటి అన్నీ కూడా కార్యక్రమాలన్నీ చేస్తుంటారు. వారికి చెన్నకేశ్వర స్వామి వారి కరుణాకటాక్షలతోటి, వారి సుఖశాంతులతో చాలా ఇదిగా ఉన్నారు. మా చిన్నప్పుడు చాలా సందడిగా ఉండేది. 16 రోజుల పండుగ ఉండేది. అన్ని రకరకాల వినోద కార్యక్రమాలు ఉండేవి. రాత్రుల్లో అయితే ఇక ఎవరు నిద్రపోయేవాళ్ళు కాదు. మేము పిల్లలుగా రాత్రంతా తిరుగుతూనే ఉండేవాళ్ళము. జనం కూడా చాలా సంతోషంతో చాలామంది కోలాహలంగా పాల్గొనేవాళ్ళు. అలాంటి వాతావరణం ఈ రోజుల్లో కనబడట్లేదండి. ఈరోజు అంటే ఇక అసలు క్రిక్కిరిసి ఉండేదండి గుడి. సరే, ఇప్పుడున్న వసతుల ప్రకారము చేస్తున్నారు. రథం అంత తయారయ్యి అది బయలుదేరే సమయానికి ఒక్కసారిగా వచ్చేసి
అందరూ రథాన్ని ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ జయప్రదంగా వెనక్కి తీసుకొచ్చి గుడి దాకా తీసుకొచ్చి దేవుణ్ణి మళ్ళీ వారి స్థానంలో వారిని కూర్చోబెట్టేంత వరకు అందరూ భక్తులంతా తమ శ్రద్ధ భక్తులతో చేస్తున్నారు. ఈ రథోత్సవం ఎంతకాలం నుంచి జరిపిస్తున్నారు? 160 ఏళ్ళు అనుకుంటానండి. నేను నాకు అంతగా గుర్తున్నది వరకు 160 ఏళ్ళు అవుతుందండి. కొన్ని సంవత్సరాల క్రితం కొంచెం మా వీళ్ళ ఫాదరు మళ్ళీ దానికి కావాల్సిన రథానికి కావాల్సిన అన్ని రిపేర్లు అవి చేయించి మళ్ళీ దాని కండిషన్లో తీసుకొచ్చేసి చేద్దామని అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతున్నదండి. జమీందారు గారి యొక్క పేరేంటి? నారాయణ పంతులు గారు, కాంచనపల్లి నారాయణ పంతులు గారు. వాళ్ళ మనవడు కాంచనపల్లి లక్ష్మీ చెన్నకేశ్వరరావు, వాళ్ళ అబ్బాయి వచ్చి కాంచనపల్లి జగన్నాథ చక్రధారి. వాళ్ళ మనవడు కాంచనపల్లి లక్ష్మీ చెన్నకేశ్వరరావు, వాళ్ళ అబ్బాయి వచ్చి కాంచనపల్లి జగన్నాథ చక్రధారి. ఇప్పుడు ప్రజెంట్ ఆయనే చేస్తున్నారు అన్నమాట. జై చెన్నకేశ్వర. రథకర్తగా ఆయన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. సో మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము ఎక్కడెక్కడో ఉంటాము, ఈ టైంకి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అటెండ్ అవుతూ ఉంటాము. మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. యొక్క విశిష్ట గురించి ఈ గుడి యొక్క ప్రధాన అర్చకులైన శ్రీమాన్ అడిగొప్పల నరసింహాచారి గారితో ఒకసారి మనం ఈ గుడి యొక్క విశిష్టత 700 సంవత్సరాల నుంచి మేము ప్రధానార్చకులు పనిచేస్తాం. మూల విరాటు కార్తవీర్యార్జున ప్రతిష్ట త్రేతాయుగం ఉంది. మన కలియుగంలో మళ్ళీ బ్రహ్మనాయుడు ఈ గుడి మొత్తం కట్టించి పైకి లేవాలని చదివేస్తాం. రక్తం కట్టింది. ఇప్పుడు ఆకాశం నేను కదిలేవాడిని కదిలిపోతూ అయితే ఆకాశవాణి అట్లే ఉంటుంది. ఎక్కువ లేకపోవాలని అప్పుడు గుడి పెట్టుకున్న తర్వాత బ్రహ్మనాయుడు 1080 సంవత్సరాల కింద ఆకాశవాణి అట్లే ఉంటుంది. ఎక్కువ లేకపోవాలని అప్పుడు గుడి పెట్టుకున్న తర్వాత బ్రహ్మనాయుడు 1080 సంవత్సరాల కింద. తర్వాత నరసింహరాజు నరకామరాజు అని 2 అన్నలు ఉన్నారు. మాతృదేమో ఒక ఆయన నరసింహరాజు, గుజరారావు, నరకామరాజు. అయితే ఇక్కడ మంత్రేమో బ్రహ్మనాయుడు విష్ణాంశ సంభూతుడైన అక్కడ నాగం మంత్రి గురదాలు ఆమె శైవ సంస్థలు ఆమె ఆయన ఈరుడి రేఖలు పెట్టుకొని అడ్డ రేఖలు ఉంటుందన్నమాట. ఆమె చూపించేది. అయితే అక్కడ మంత్రామా ఇక్కడ ఏదో ఒక ఫంక్షన్ జరిగింది. గిరిజాల దగ్గరికి నీళ్ళు వాళ్ళందరూ పోయింది. అయిన తర్వాత నాగమ్మ అన్నది ఏదో వేడుక కోసం కోడి పందాలు పెట్ట ఆడదాం సర్వమ్మ వాళ్ళు నమ్ముతూ కొన్నిసార్లు వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తర్వాత కోరిక నాగమ్మ ఎవరైతే కోడి పందాలు ఓడిపోతారో వాళ్ళు 10 సంవత్సరాలు వదిలిపెట్టి పోవాలా శాంతి పెట్టింది. దానికి బ్రహ్మనాయుడు నాగమ్మ ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ దానిలో ఈయన సంవత్సరాలు మార్కాపురం దగ్గర బాలచంద్రుడి భార్య అవుతాను. అక్కడేమో 10 సంవత్సరాలు తర్వాత మళ్ళీ వచ్చి మా రాజ్యభారం మార్చుకోవడానికి ఆ నరసింహరాజు అల్లుడిని పంపించాడు రాయభారం. అయితే ఆ రాయభారం కూడా మధ్యలోనే ఆ అల్లుడిని చంపేసింది. రాయభారం కుదరలేదు.
కూడా తీసావుగా ఏదో దయచేసి తక్కువ కాకుండా మిగతా వాళ్ళు బయటకు పంపించవలసిందిగా కోరుతున్నాము. దారి ఏంటి రథకుమారులు ముందుకు రావాలి. రథకుమారులు ముందుకు రావాలి. కుమారులు రథకుమారులు గుండం రావాలి. రథకుమారులు రాంపల్లి శివ పాఠశాలలో ఉన్నారు. వాళ్ళకి కొద్దిగా పోలీసులు సహకరించండి. కొద్దిగా పోలీసులకు సహకరించండి. రెండు గడుగులకు మధ్యలో తాడు కట్టాడు. కుమ్మం పాఠశాలకు దారియండి. దయచేసి కుమ్మం పాఠశాలకు దారియండి. పోలీసు వారు హలో నలుగురు జాగ్రత్త ఉన్నారా? మైకి